టీడీపీ సీనియర్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రాజకీయంగా మరుగున పడుతున్నారనే మాట వినిపిస్తోంది. అచ్చెన్నకు మంత్రి పదవి ఇవ్వడం వరకు ఓకే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అచ్చెన్నాయుడు తన నియోజకవర్గ పార్టీ శ్రేణులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమైతే అయ్యాయి. టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్లలు వేసుకొని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే టీ, కాఫీ ఇచ్చి గౌరవించి పనిచేసి పెట్టాలని అధికారుల్ని ఆదేశించిన సంగతి కూడా తెలిసింది. ఆ తర్వాత ఎందుకనో ఆయన పెద్దగా వార్తల్లో ఉండడం లేదు. మంత్రి పదవి ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా అచ్చెన్న పరిస్థితి తయారైందనే చర్చ టీడీపీలో అంతర్గతంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా సీనియర్ నేతల్ని నెమ్మదిగా పక్కన పెట్టి యువ నాయకుల్ని ప్రోత్సహించాలనే ఆలోచనలు టీడీపీ అధిష్టానం అయితే ఉంది. ఇందులో భాగంగానే లోకేష్ టీం తయారవుతోంది. అచ్చెన్నకు, లోకేష్ కు అంటే పెద్దగా మంచి అభిప్రాయం లేదనే టీడీపీలో ఎవరిని అడిగినా చెప్తారు. ఈ విషయం లోకేష్ కూడా బాగా తెలుసు. అయితే వైసీపీ హయాంలో అచ్చెన్న జైలుకు వెళ్లారనే ఏకైక కారణంతో ఆయనపై చంద్రబాబుకి సానుభూతి అనేది ఉంది. మంత్రి పదవి వరకు సరిపెట్టి రాజకీయంగా ఇక మీ సేవలు అనవసరం అని అచ్చెన్నాయుడికి పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా సొమ్ము ఇవ్వలేదని, దీంతో వాళ్ళ ఇళ్లలో సంతోషం లేదని వైసీపీ అయితే తీవ్ర విమర్శలు చేసింది. మరి వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత అచ్చెన్నాయుడిపై అయితే ఉంది. కానీ ఆయనకు బదులుగా మరో మంత్రి పార్థసారథి ఘాటైన విమర్శలు చేయడం మనం చూడవచ్చు. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అచ్చెన్నాయుడు కూడా మనకెందుకులేబ్బా అనే నిరుత్సాహంలో ఉన్నారని సమాచారం. రాజకీయాల్లో తరం మారుతున్నప్పుడు ఏ పార్టీలో అయినా ఇలాంటి పరిణామాలు సర్వసాధారణమే అని చెప్పుకోవచ్చు.